విప్లవ నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు మనం వేదిక మీద ఉన్న వాళ్ళని కాకుండా ఈ క్లాసులో హాజరై ఈరోజు మనం రాష్ట్ర పార్టీ పిలిపించిన కార్మిక సంఘాలు ఏదో ఒక కార్యక్రమంలో మనం నిరంతరం పాల్గొంటూనే సమీకరణ చేస్తుంది, మన శక్తి మించి కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో రాజకీయ శిక్షణ తరగతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇవ్వగా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించి అయితే ఈరోజు ఈ శిక్షణ తరగతులు కూడా మనం ఉపయోగించుకొని 2 రోజుల పాటు ఉంటుంది అంటా ఉండదు. ఢిల్లీలో ఉన్న ప్రోగ్రాంకు ఇందులో తీవ్రవాదులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, రకరకాల ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళ కేంద్రంలో ఉంది బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, హోంశాఖ మంత్రి వాళ్ళే ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? ఉగ్రవాదం ఉన్నారండి. వాళ్ళు ఏదన్నా విమర్శ చేసేది ఉంటే ఫస్ట్ కమ్యూనిస్ట్ మీద తిరుగుతారు. వాళ్ళు మనం కమ్యూనిస్ట్ మీద తిరుగుతారు వాళ్ళు. వాస్తవంగా నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాం. నాకు చాలా సందర్భంలో మతం విషయం డిస్కషన్ చేసినప్పుడు ఈ దేశంలో మతము చాలా మతాలు ఉన్నాయి. భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. నేను మైనారిటీ పెద్దలు మీటింగ్ పెడతాం, చాలా వెళ్ళడం జరిగింది. కొంతమంది హిందువులు పిలిస్తే కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. మతం యొక్క ఉన్మాదాలు సృష్టిస్తుంది. మత సామరస్యంతో ప్రజలు ఉంటే మాకు బాధ లేదు, కానీ వీళ్ళు ఒక మతం యొక్క ఆచారాల పైన ఇంకొక మతం ఆచారాల పైన దాంట్లో వీళ్ళు దాంట్లో ఏళ్ళు పెట్టి దాన్ని ఉన్మాదంగా తయారు చేయడం ఉండగానే ఇలాంటి మత ఘర్షణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ మత ఘర్షణ ద్వారానే కొంత రాజకీయం బలవుతుంది. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళు బలవుతారు. వాళ్ళు బలవుతారా? వాళ్ళు బలైన పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎక్కువ బీజేపీ వాళ్ళు వాళ్ళ మనసులో పెట్టుకొని కూడా ఎక్కువ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం కూడా మన పార్టీ తరఫున కూడా సోషల్ మీడియా పెట్టుకోవాల్సిన ఇంకా పరిస్థితి కూడా ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. అయితే దీంట్లో కార్మిక సంఘాలని విపరీతంగా బలపడాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మా అమ్మ పత్రికా మిత్రులకు నమస్కారం. భారత కమ్యూనిస్టు పార్టీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్న సందర్భంగా దేశంలో రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్ర నిర్వహిస్తూ గ్రామాన ప్రజలను కలుసుకుంటూ ఈ దేశంలో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధిని సాధించడంలో భాగంగా పాదయాత్రను నిర్వహించడం, ఈ దేశంలో మార్పు, ప్రజలకు అనుకూలమైన మార్పు రావాలి అన్న లక్ష్యంతో ఈ పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కావాలి అని, అధిక ధరలు తగ్గాలి అని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా అమలు చేయాలి అని, దేశంలో లౌకిక సాంప్రదాయాలు నికరంగా కొనసాగటానికి కేంద్ర ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి అని, చదువుకుంటున్నటువంటి పిల్లలకు ప్రభుత్వ పరంగా స్కూల్స్ని మూసివేతకు గురి కాకుండా ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ రన్ చేసి డ్రాప్అవుట్స్ లేకుండా స్టూడెంట్స్కు విద్య అందించాలి అని అనేక
డిమాండ్లపై ఈ పాదయాత్రను నిర్వహిస్తాము. ఈ పాదయాత్ర తదనంతరం సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి కేంద్ర పాలకుల కన్నువిప్పు కావటానికి వారి నిర్వహిస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోమని కార్మికులకు, అట్లాగే రైతులకు, నిరుపేద ప్రజలు కష్టపడి వారు జీవించడానికి అవసరమైన విధానాలను రూపొందించి అమలు చేయాలి తప్ప కార్పొరేటీకరణ పేరుతోనో, వ్యాపారీకరణ పేరుతోనో పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ పూర్తిగా ఈ దేశ ఆర్థిక స్థితిగతులన్నింటినీ వారికి దారాదత్తం చేయటానికి, దానికి సంబంధించిన విధానాలను అమలు చేస్తే ఖబర్దార్ సహించమని చెప్పటానికి రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలో ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆగస్టు 6 నుంచి 14 వరకు జరిగే పాదయాత్రలను, సెప్టెంబర్ 1వ తారీఖున జరిగేటటువంటి అతి భారీ ప్రదర్శన, ఢిల్లీలో జరుగుతున్న ప్రదర్శనను విజయవంతం చేయటానికి పూనుకోవాలి అని, అందుకు సంబంధించిన కార్యక్రమాలను ఇప్పటి నుంచే ప్రారంభించుకొని విజయవంతంగా ఈ కార్యక్రమాలను మనం నిర్వహించాలి అని పిలుపునిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేశంలో సర్ పేరుతో ఓటర్స్ని ఎట్లా తగ్గించాలి అనేటటువంటి ఆలోచన, ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి అనుకూలంగా లేరో ఆ నిరుపేదలందరినీ కూడా వారి ఓట్లను తగ్గించటానికి అతిపెద్ద కుట్ర ఈ దేశంలో అటు పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సా రాష్ట్రాలలో జరిగింది. ప్రభుత్వాలే మారి పూర్తిగా రాజకీయ పరిస్థితులు చిన్నభిన్నమయ్యాయి ఆ రాష్ట్రాలలో. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతూ ఉంది. దీంట్లో ఖచ్చితంగా పద్ధతి ప్రకారం ప్రతి ఓటరును జాగ్రత్తగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించకపోతే తరువాత కార్యక్రమం సెప్టెంబర్లో వచ్చేటటువంటి పూర్తిగా మళ్ళీ ఓటరు తనది నమోదు కాని పక్షంలో ఏదైనా లోపాలు ఉన్నా, లేదా ఏదైనా వాళ్ళు సబ్మిట్ చేయాల్సింది చేయలేకపోయినా మళ్ళీ పరిశీలనకు అవకాశం ఉంది. కాబట్టి సెప్టెంబర్లో దాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని ఆ సమయాన్ని రేపు ఆగస్టు 10వ తారీఖు వరకు పూర్తిగా ముసాయిదా ఓటర్ జాబితా బయటికి వస్తే సెప్టెంబర్లో ఈ రకమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఓటరు ఓటు హక్కును కాపాడుకోవటానికి ఆ నమోదు అయిందా కాలేదా అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలించడానికి కూడా ప్రజలందరూ సిద్ధం కావాలి అని పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాల ద్వారా ఓటర్ నమోదు కార్యక్రమంలో అవకతవకలు జరగటానికి వీల్లేదు అనే పద్ధతులలో సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాము. మంచి చైతన్యవంతం చేయటానికి పూనుకున్నాము. ఇంకా కూడా ప్రతి ఓటరు అదే పద్ధతులలో, అంటే కనురెప్పపాటు కాలంలో కూడా జాగ్రత్త వహించమని చెప్పి ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాము. ఈ దేశంలో మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి యువకుల, విద్యార్థుల యొక్క అతి చలో పార్లమెంటు కార్యక్రమం ఈ రోజున వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా, అసలు విద్యాశాఖ మంత్రి రాజీనామా కాదు, పూర్తిగా తన మీద చర్యలు తీసుకోవాలా కఠినంగా అని చెప్పి కూడా మళ్ళీ 2వ డిమాండ్ ప్రారంభమైంది. పేపర్ లీకేజీ విషయాన్ని ఒక డిమాండ్గా మార్చుకొని మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, ఆన్లైన్లోనే ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈరోజు కేంద్ర పాలకులకు ఎంత కఠినంగా బుద్ధి చెప్పిందో మనందరము గమనించాము. నిజంగా ఈ రోజున వాళ్ళ యొక్క ఉద్యమం మన దేశ ప్రజలకే కాదు, ప్రపంచ స్థాయి ప్రజలకు కూడా గొప్ప ఊపుని, ఉత్తేజాన్ని ఇచ్చింది. అందుకోసమే అన్యాయాలకు వ్యతిరేకంగా, పాలకుల దుర్మార్గాలకు, కుట్రలకు వ్యతిరేకంగా యువత నిలబడినట్లుగానే వివిధ విభాగాలకు చెందిన ప్రజలు కూడా వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడాలి అని
ఈ దేశంలో హిందువునా, ముస్లింనా, సిక్కునా, పార్సీనా ఈ మతాలకు సంబంధించి విడివిడిగా డివైడ్ చేసి ఈ దేశంలో అధికారాన్ని కొనసాగించుకోవాలి అన్న ఉద్దేశంతో హిందుత్వ పేరుతో ముందుకొచ్చినటువంటి బీజేపీ రామ జన్మభూమి అన్న పేరుతో రామాలయాన్ని నిర్మించి ఈరోజు ఆ రామాలయంలో జరిగినటువంటి లంచగొండితనానికి ఏం సమాధానం చెప్తాడో ప్రధానమంత్రి? ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? 8 మందిని అరెస్ట్ చేసినా కూడా మిగతా వాళ్లకు సంబంధించి ప్రధానమైన వ్యక్తిని ఇప్పటికీ అరెస్ట్ చేయకపోగా నోరు విప్పి ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రధానమంత్రిని మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఈ దేశ లౌకిక సాంప్రదాయాలు కాపాడబడాలి అని, ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు అనుసరించే విధంగా జీవనాన్ని కొనసాగించటానికి అవసరమైన సామాజిక వ్యవస్థ వర్ధిల్లాలి అని, అందుకు భారత కమ్యూనిస్టు పార్టీ అహర్నిశలు అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది అని, మతాల మధ్య సామరస్యాన్ని కోరుతూ లౌకిక సాంప్రదాయాలను ఖచ్చితంగా కాపాడుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ఈ దేశాన్ని ముక్కచెక్కలు చేయటానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తే సహించమని హెచ్చరిక చేయటానికి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే మన క్లాసులో చేపడం కోసం జేఐటీస్గా మన ఫైల్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఇంకా మిగిలిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం నిజామాబాద్ జిల్లా కావచ్చు, అమర్ జిల్లా కావచ్చు, ఎవరైనా